ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీలో లోకల్ వార్కి రంగం సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలు కూడా క్యాడర్ ని సంసిద్ధం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్ కి సూచిస్తున్నాయి. క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడంతో సీట్ల పంపకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడినా లోకల్ ఎలక్షన్స్ లో మాత్రం తగ్గేదే లేదంటున్నాయి జనసేన, బీజేపీ పార్టీలు. ఆయా పార్టీల నుంచి సీట్ల పంపకంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో లోకల్ ఫైట్ నెలకొంది. ఎస్ఐఆర్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో క్యాడర్ను అలర్ట్ చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. కూటమిలోని 3 పార్టీలు కూడా లోకల్ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు నేతలు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు కూటమి పార్టీలు ఆదేశించాయి. బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ కు రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే కూటమిలో సీట్ల విషయంలో అప్పుడే చర్చ మొదలైంది. కింది స్థాయి క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండటంతో అటు జనసేన, ఇటు బీజేపీ కూడా తమ వాటాపై మెల్లగా స్వరం పెంచుతున్నాయి. టీడీపీకి మెజార్టీ వాటా ఇచ్చినా తమ క్యాడర్ను దృష్టిలో పెట్టుకుని సీట్లు కేటాయించాలని కోరుతున్నాయి. అసెంబ్లీ, ఎంపీ సీట్ల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడ్డా లోకల్ ఎన్నికల్లో క్యాడర్కు న్యాయం చేస్తామని భరోసా ఇస్తోంది జనసేన. బలంగా ఉన్న చోట తామే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. తాజాగా బీజేపీ మాధవ్ కూడా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బీజేపీ బలానికి తగినట్లుగా సీట్లొచ్చేలా చేస్తామన్నారు. అయితే సీట్లు అడగడం కంటే ముందు మన బలం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాడర్ కూడా తమ శక్తిని, వనరులను సమకూర్చుకుని గెలుస్తామన్న ధీమాను చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ చెప్తుంది మీకు చెయ్యని, సర్పంచ్ చేయమంటుంది, సర్పంచ్ కూడా చేయాలి, జెడ్పీటీసీ చేయమంటుంది, ఎంపీటీ ఏది చేయమన్నా చెయ్యాలి. పార్టీ కోసం గతంలో చేసాం. పార్టీ స్థాయికి రావడం కారణం మన యొక్క కేంద్రం చెప్పడం కారణంగా చాలా చోట్ల ఓడిపోతామని తెలిసినా పోటీ చేస్తాం. మనందరం కూడా పని చేయాలి. పోటీ చేస్తే దానికి కావలసిన ఏవైతే హంగు, ఆర్భాటం, వనరులు ఉంటాయో అవన్నీ సమకూర్చుకొని పోటీ చేయాలి. పోటీ ప్రపంచంలో ఎక్కడక్కడ వెనుకబాటు మనం చూపించకూడదు. అన్ని రకాల విషయాలు సమకూర్చొని ఎన్నికల రణరంగంలో దిగే విధంగా మనందరం తయారు కావాలి. మనకి ఇది గొప్ప అవకాశం కనుక మనందరం కూడా మన కార్యక్షేత్రంలో తిరగడానికి, మన యొక్క మండలాలు, వార్డులు, అసెంబ్లీలు, గ్రామాల్లో తిరగడానికి అవకాశం. తిరగటం ద్వారానే మన నాయకుడు అవుతాం. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టులో పార్టీ నేతలతో వర్క్షాప్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. ఇదే క్రమంలో పోటీ చేసే స్థానాలపై ఇప్పుడే చర్చ అనవసరమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలో పార్టీ అధిష్టానాలు చూసుకుంటాయి. అనవసరపు గొడవలు సృష్టించవద్దని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు.